అలా అండి. ఇంకా మా మామయ్య వాళ్ళ పెద్ద చెల్లెలైతే గృహప్రవేశం అవుతుందండి ఈరోజు. ఇంకా మేమైతే గృహప్రవేశానికి వెళ్ళామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇంకా వాయిద్యాలు వాయించేటోళ్ళు ఇలా కూర్చున్నారండి. ఇంకా ఈ మెయిన్ ఎంట్రన్స్ నుండి పోతే ఇంకా హోమం అయిపోయింది, వాస్తు పూజ అయిపోయింది, కళ్యాణం కూడా అయిపోయిందండి. ఇంకా ఇల్లు అయితే ఇట్లా ఉంది. డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్, దేవుని రూమ్ అండి. ఇంకా వాస్తు పూజ అయిపోయింది కదా, ఆ బియ్యం మూట కట్టమ్మా అంటే ఇంకా మా అక్క వాళ్ళ తోటికోళ్ళండి కమలక్క, ఆమె మూట కడుతుంది బియ్యం. ఇంకా హోమము, వాస్తు పూజ ఇవి అయిపోయినాయి కాబట్టి ఇంకా సత్యనారాయణ వ్రతానికి సిద్ధం చేస్తున్నారండి. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా నోము అయితే స్టార్ట్ కాలేదండి. మేము వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ అయింది. చాలా బాగా అనిపించిందండి మేము వెళ్ళాకే నోము స్టార్ట్ అయినందుకు. ఇంకా ఓవైపు బూరెలు చేస్తున్నారండి ఆ కిచెన్లో. ఇళ్ళకు పోయిన రోజు అట్లా బూరెలు చేస్తారు, కూరాడ దగ్గర నైవేద్యంగా పెడతారండి. ఇంకా మీకు చెప్పాను కదా, మా తెలంగాణ వైపు ఇలా కూరాడు కుండలు ఉంటాయని, గృహప్రవేశం రోజే పెడతారని. అవి మల్లన్న బోనాలండి. అవి కేదారేశ్వర వ్రతంకి అన్నట్టు గద్దె. ఇలా కూరాడు, నీరాడు, బియ్యము, చింతపండు, పప్పు 5 కుండలల్లో తీసుకొని వస్తారు గృహప్రవేశం రోజున. ఇంకా ధాన్యాలు అన్నట్టు ధాన్యం రాసులతోని ఇంట్లోకి అడుగు పెట్టినట్టు మనము ఇంకా బూరెలు చేసి ఇలా నైవేద్యం చూపిస్తారండి. ఇంకా ఇది ఏదైనా పండుగలప్పుడే ముడతారు ఆ సెల్ఫ్ మాత్రం. ఇంకా మనం రోజు పూజ కోసం అయితే ఈ పక్కకు ఉన్నదండి. రోజు పూజ నిత్య దీపారాధనకు చేసుకోవడానికి అయితే ఇదండి. అది కేదారేశ్వర వ్రతం అప్పుడు, మల్లన్న బోనాలప్పుడు సట్లే అప్పుడు మాత్రమే ఆ వైపుకు ముడతారండి. ఇంకా మామూలు దాట అయితే ముట్టరు. ఇంకా పసుపు కుంకుమలు అన్నీ తీసుకొని అమ్మ వ్రతం స్టార్ట్ చేద్దాం అన్నోలే. ఇంకా ఈమె చిన్న బిడ్డ అండి, మా మామయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ చిన్న కూతురు, మా మామయ్య వాళ్ళ పెద్ద చెల్లెలండి. అలికి ముందేసి నైవేద్యం పెట్టాలి. ఒక 2 విస్తాలు చెప్తా అన్ని తీసుకోవాలి. ఇట్లా 5 గీతలు వేసి ఒక 2 విస్తాలు. సాయం రాదేనా? సాయనే మీవాడే ఇంకా మంగళహారతి ఇచ్చామండి. హారతి అయితే అందరం కళ్ళకు అద్దుకొని ఇంకా కథకి వాయిద్యాలు వాయిస్తూనే ఉన్నారండి. ఇంకా అందరం హారతి తీసుకున్నామండి. ఇంకా ప్రదక్షిణలు అయితే చేయమన్నారండి పంతులు గారు. వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. పంతులు గారు వ్రతం చాలా బాగా చేశారు, కథలు చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే అండి.